వినబడి మీ దరికి చేరితి ప్రేమ సాగరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండవ అంశం మనం ధ్యానించుకోబోయేది ఏంటంటే యేసు రక్తము. యేసు రక్తము. కార్లాండ్ స్టీన్ అనే శాస్త్రవేత్త అంట రక్తాన్ని కనిపెట్టాడంట. కార్లాండ్ స్టీన్ అనే శాస్త్రవేత్త రక్తాన్ని కనిపెట్టాడంట. రక్తం కనిపెట్టడం గొప్పనా లేకపోతే రక్తం పెట్టినవాడు గొప్పవాడా? రక్తం కనిపెట్టినవాడు ఎవరైనా కనిపెట్టవచ్చు. ఇప్పుడు బ్లేడ్తో ఇట్లా కోసేసుకుంటే రక్తం బయటకు వచ్చేసి మనం కనిపెట్టవచ్చు. ఏమైనా గాయాలైతే రక్తం బయటకు వచ్చేస్తే మనం కనిపెట్టవచ్చు. రక్తం కనిపెట్టడం గొప్ప కాదు, కానీ రక్తం పెట్టడం గొప్ప. రక్తము పెట్టినవాడు గొప్ప. మన శరీరంలో, మన దేహాల్లో రక్తము పెట్టిన సృష్టికర్తకి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మన దేహ నిర్మాత, విశ్వ నిర్మాత మన శరీరంలో రక్తం పెట్టాడు, రక్తనాళాల్లో రక్తం పెట్టాడు. ఈ రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది, అణువులుంటాయి, పరమాణువులుంటాయి. ఈ రక్తము ప్రవహిస్తుంది. ఈ రక్తము తగ్గితే మనలో జీవకళ తగ్గుతుంది. ఏంద్రా నీ కళ్ళల్లో రక్తం లేదు అంతా పేలిపోయింది ముఖం అని చెప్పేసి అంటా ఉంటారు. రక్తము తగ్గితే జీవకళ తగ్గుతుంది. రక్తం యొక్క గొప్పతనం ఇది. ఇంకా ఉందండి. రక్తం యొక్క గొప్పతనం ఏందో తెలుసా? ఈ రక్తము మన శరీరాన్ని, మన దేహాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఎలా ఉంచుతుంది? వెచ్చగా. శీతాకాలంలో కూడా మన దేహాన్ని రక్తము వెచ్చగా ఉంచుతుంది. ఒకటి. రెండవది, ఈ రక్తము మన శరీరంలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాల్లో ధమనులు, సిరలు ఉంటాయి. నాడీ వ్యవస్థలో ఈ రక్తము రోజుకి 1900 కిలోమీటర్ల దూరము ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 1900 కిలోమీటర్లు ఉంటుంది మన శరీరంలో ఈ రక్తనాళాలు. అంత దూరం ప్రవహిస్తుంది ఈ రక్తము. రెండవది. ఇక మూడవది ఏంటంటే మన యొక్క ఊపిరితిత్తుల దగ్గర రక్తం రెడీగా ఉంటుంది. ఎందుకు రెడీగా ఉంటుంది తెలుసా? మనము ఆక్సిజన్ పీల్చుకోగానే ఆ ఆక్సిజన్ని గ్రహించి తనలో కలుపుకొని గుండెకు చేర్చి, గుండె నుంచి, శరీరం నుంచి మరి కాళ్ళ వరకు ఉన్నటువంటి రక్తనాళాల్లో మొత్తము ప్రవహింప చేయడానికి, అన్ని శరీర భాగాలకి ఆక్సిజన్ అందించడానికి ఏది తోడ్పడుతుంది? రక్తము. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇదే రక్తము శరీర భాగాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మొత్తము సేకరించేసి ఈ ముక్కు, నాసికారంధ్ర, ఊపిరితిత్తుల ద్వారా, నాసికారంధ్రం ద్వారా బయటికి తీసుకువచ్చేది కూడా రక్తమే. ఇదే రక్తము మళ్ళీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఇవన్నిటిని కిడ్నీలకు తీసుకెళ్ళి కిడ్నీలో వడబోసేసి మళ్ళీ శరీర భాగాలకు అందించేది ఏదనుకుంటున్నారు? రక్తమే. అబ్బా, రక్తము యొక్క గొప్పతనం ఇంత గొప్పగా చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సృష్టికర్తకి అయిన యెహోవా దేవునికి, యావే దేవునికి స్తోత్రములు. సృష్టికర్త అయిన దేవుడు మానవ దేహ నిర్మాణాన్ని గొప్పగా చేసినటువంటి దేవాది దేవుడు రక్తాన్ని ఇంత గొప్పగా చేశాడు. ఒకటి. ఇక రెండవది ఏంటంటే రక్తములో ప్రాణం ఉంటుంది. ఒప్పుకుంటారా? రక్తంలో ప్రాణం ఉంటుందని ఒప్పుకోరా? ఇది కొన్ని 1000 సంవత్సరాల క్రితమే రక్తంలో ప్రాణం ఉంటుందని శాస్త్రజ్ఞులు, శాస్త్ర ప్రపంచం కనుగొన్నది. కానీ ఈ శాస్త్ర ప్రపంచము, శాస్త్రజ్ఞులు కనుగొనక ముందే 2000 కంటే, అంతకంటే 6000 కంటే, 7000 కంటే 1000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించాడు దేవుడు రక్తంలో ప్రాణం ఉంటుందని. వాక్యం చదవండి. ఆదికాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు. ఆదికాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. రక్తము ప్రాణముతో సమానము. రక్తములో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. కనుక శాస్త్రజ్ఞులు కనిపెట్టక ముందే బైబిల్లో ఎప్పుడో రాయించాడు దేవుడు. ఏది ముందు? బైబిల్ ముందా, శాస్త్రజ్ఞులు ముందా? బైబిల్లో ఎప్పుడో రాయించాడు రక్తములో ప్రాణం ఉంటుంది. రక్తము ప్రాణముతో సమానము. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. లేవియకాండం 17:11. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ప్రతి ప్రాణి ప్రాణము ఎక్కడుందంట? రక్తంలో ఉంది. అందుకే ఏమంటారు? రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఏమైనా యాక్సిడెంట్ అయితే రక్తం పోయింది అనుకోండి, ఏ విధంగానైనా గాయాల ద్వారా రక్తం పోయింది అనుకోండి, ప్రాణం పోయినట్టే. రక్తం పోతే ప్రాణము పోయినట్టే. ఎందుకు?
రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి రక్తం పోతే ప్రాణం పోతుంది. రక్తము ప్రాణముతో సమానము కాబట్టి బైబిల్ చెప్పింది కాబట్టి శాస్త్రజ్ఞుల తర్వాత కనుక్కున్నారు కాబట్టి రక్తంలో ప్రాణం ఉంటుంది. అందుకే రక్తదానం చేయండి. ప్రాణదాతలు కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ లియో క్లబ్, లయన్స్ క్లబ్ కానీ లియో క్లబ్ కానీ సిద్ధార్థ బ్లడ్ బ్యాంక్ కానీ వాళ్ళు సేకరించేసి దాన్ని ఫిల్టర్ చేసేసి అవసరంలో ఉన్నవారికి రక్తము సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తము ప్రాణముతో సమానమని బైబిల్ చెప్పింది. గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుడు ఇది రాయించాడు, ఈ గొప్ప సత్యాన్ని. సత్యాన్వేషణ ఛానల్ వారు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో రక్తంలో ప్రాణం ఉంటుంది ఒకటి. ఇక అది రెండవది. ఇది మూడవది ఏంటంటే రక్తము మాట్లాడుతుంది. రక్తము మాట్లాడుతుంది. రక్తం మాట్లాడిద్దా? అవును. ఈ పంచభూతాలు మాట్లాడతాయి తెలుసా? పంచభూతాల్లో శబ్ద తరంగాలు ఉంటాయి, సరిగమ పదనిసలు ఉంటాయి. ఈ పంచభూతాలలో పంచలోహాలలో సారిగమ పద నీస ఆరోహణ, సానిధపమగరి అవరోహణ. ఇప్పుడు గాలి తీసుకుందాం. పంచభూతాలు గాలి సారిగమ, గాలి చిరుగాలి, తర్వాత ఇంకొంచెం పెద్ద గాలి, ఆ తర్వాత సుడిగాలి, ఆ తర్వాత తుఫాను. ఇలా సారిగమ పెద్ద గాలి, వడగాళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి. సరిగమ పదలు అంటే శబ్ద తరంగాలు నీళ్ళల్లో కూడా ఉంటాయి. సముద్ర కెరటాలలో ఆ కెరటాలు స్లోగా ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. ఆటుపోటులు, తర్వాత కెరటాలు ఎగసి పడుతూ ఉంటాయి. సునామీల దాకా వెళ్తూ ఉంటాయి. కాబట్టి సారిగమ పదనిస మళ్ళీ సానిదాపమగరిస. ఇలా మనం చూసుకున్నట్లయితే పంచభూతాల్లో పంచలోహాల్లో శబ్ద తరంగాలు ఉన్నాయి. అదేవిధంగా వాడి శబ్దం చేస్తున్న నీటి బుగ్గలు కూడా బుడుం 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 బుడుం, జలపాతాలు ఎలా ఘోషిస్తాయి, వాడి శబ్ద తరంగాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు శాస్త్రజ్ఞులు 5 సంవత్సరాల క్రితమే శాస్త్రజ్ఞులు అనుకున్నారు రక్తం మాట్లాడుతుందని. 5 సంవత్సరాల క్రితమే శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. మనం ఇప్పుడు గుండె తీసుకున్నాం, గుండె శబ్దం చేస్తుంది. ఏమని? స్టెథోస్కోప్ పెడితే లబ్డబ్ 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 అని శబ్దం చేస్తుంది గుండె. అదేవిధంగా ఈసీజీలో మనం చేస్తే దాని శబ్ద తరంగాలు వినపడతాయి మనకి. అదేవిధంగా రక్తం యొక్క శబ్ద తరంగాలు, రక్తానికి ఒక టోన్ ఉంటుంది, ఒక శబ్దం ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. రక్తానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, అది రక్తము మాట్లాడుతుంది అని 5 సంవత్సరాల క్రితమే శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది రక్తం మాట్లాడుతుందని. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. బైబిల్ రాయించిన గొప్ప మన దేవుడికి. బైబిల్లో రాయబడింది రక్తము మాట్లాడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఎవరి తమ్ముని రక్తము? కయీను యొక్క తమ్ముడు ఆబేలు యొక్క రక్తము గొంతెత్తి మొరపెట్టుచున్నది. అంటే ఆబేలు రక్తము మాట్లాడుతుంది, మొరపెడుతుంది. అర్థమైందా? అంటే రక్తం మాట్లాడుతుందని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. రక్తం మాట్లాడుతుందని. మరి హెబ్రీయులకు రాయబడిన లేఖ ఇంకొక రక్తం కూడా మాట్లాడుతుందండి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 12ని డబల్ చేస్తే 24వ వచనం చదవండి. వచనం హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. మీరు వచ్చారా లేదా? హేబేలు కంటే ఉత్తముగా మొరపెట్టే ప్రోక్షణ రక్తము వద్దకు మనము తీసుకురాబడ్డాము. ఆ ప్రోక్షణ రక్తమే, ఉత్తమమైన రక్తమే, మొరపెడుతున్న రక్తమే యేసు రక్తం. యేసు రక్తము కూడా మొరపెడుతుంది. అంటే యేసు రక్తం మాట్లాడుతుంది, యేసు రక్తం మొరపెడుతుంది, ఆబేలు రక్తం మొరపెడుతుంది. పూర్వ నిబంధనలో ఉన్నటువంటి హతులైన హతసాక్షుల యొక్క రక్తములు మొరపెడుతున్నాయి. చంపబడిన ప్రవక్తల యొక్క రక్తము, నీతిమంతుల యొక్క రక్తము ప్రతిదండన చేయాలని మొరపెడుతుంది. కాబట్టి ఇక్కడ పూర్వ నిబంధనలో హేబేలును మొదలుకొని మరి జకరియా వరకు వాళ్ళ రక్తం ఏమని మొరపెడుతుంది తెలుసా? శిక్షించమని మొరపెడుతుంది. ఎలా చెప్పగలమో తెలుసా? చూద్దాం. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనం నుండి. మొరపెడుతుంది సరే, మాట్లాడుతుంది సరే, కానీ ఏమని మాట్లాడుతుంది, ఏమని మొరపెడుతుంది?
క్షమించమని మొరపెడుతుందా, శిక్షించమని మొరపెడుతుందా? శిక్షించమని మొరపెడుతుంది, ఎస్. కానీ ఎలా చెప్పగలము? తర్వాత వాక్యాలు 11వ వచనం నుండి. నీవు చిందించిన రక్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది, ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించుతున్నానంటే శాపానికి గురవుతున్నాడు. అదొక మాట గుర్తుపెట్టుకోండి. అతడు శపింపబడ్డాడు. ఎవరు? కయీను శపింపబడ్డాడు, అదొకటి. తర్వాత ఈ నేల సాగు చేస్తే పంటలు పండవు, ఇది 2వ శాపం. 3వ శాపం ఏంది? నువ్వు పారుబోతువై దేశదిమ్మరువై బ్రతుకుతావు, 3వ శాపము. 4వ శాపము, ఈ శిక్షను నేను భరింపజాలనని చాలా బాధపడతావు, 4వ శాపము. 5వ శాపము, ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ సన్నిధిని రాకుండా వెలివేయబడితిని. అంటే దేవుని సన్నిధానం నుండి వెళ్ళిపోవడము, దేవుని యొక్క మంచి సన్నిధానం నుంచి వెళ్ళిపోవడము, ఇదొక శాపం. ఇది అన్నిటికంటే ఘోరమైన శాపం. కాబట్టి ఈ శాపాలన్నీ బట్టి చూస్తే ఇప్పుడు ఏబేలు రక్తము క్షమించమని మొరపెట్టిందా, శిక్షించమని మొరపెట్టిందా? శాపానికి గురవుతున్నాడు, శిక్షించమనే కదా. ఎస్, శిక్షించమనే మొరపెడుతుంది. యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పాడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనం. లూకాస్, ప్రపంచ ప్రారంభము నుండి అనగా హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకును చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరము వారు విచారింపబడుదురు, వాళ్ళకి తీర్పు విధించబడిద్ది. సర్వలోక న్యాయాధిపతిగా ఆయన విచారిస్తాడు. అంటే తీర్పు విధించబడిద్ది, విచారింపబడతారంటే దానికి అర్థమైంది. హేబేలు హత్యను మొదలుకొని జకరియా హత్య వరకు, ప్రవక్తలు చిందించిన రక్తం వరకు, హతసాక్షులు నీతిమంతులు చిందించిన రక్తము వరకు, వాళ్ళ రక్తము ఏమని మొరపెడుతుంది? శిక్షించమని మొరపెడుతుంది. కాబట్టే తీర్పునకు వాళ్ళు లోనవుతారు, తీర్పునకు వారు గురవుతారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందుకే దర్శన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో చదవండి. దర్శన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. దర్శన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. పెద్ద స్వరములతో వారిట్లు పలికిరి, పవిత్రుడా సత్యస్వరూపి, భూలోక వాసులను తీర్పునకు గురి చేయుటకు ఎన్ని నాళ్ళు మా రక్తము నిమిత్తము వారిని శిక్షించుట ఎన్నడు? వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తావు? చూశారా, పూర్వ నిబంధనలో ఉన్న హతులైన ఆ నీతిమంతుల రక్తం ఏమని మొరపెడుతుంది, ఏమని మాట్లాడుతుంది? శిక్షించమని, తీర్పు విధించమని, ప్రతిదండన చేయమని కోరుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, తీర్పు తీర్చమని కోరుతుంది. ఆదియు నీవే, అంతము నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమెగయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో భూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదమ సింహముతో కదిలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. కాబట్టి దేవుడు ఛాన్సెస్ ఇస్తాడు చివరి వరకు. మారపోతే తప్పకుండా తీర్పు తీర్చబడతాడు. నాకేం తీర్పు తీర్చబడదు, నేను మంచోని అని అనుకోవద్దు, సమర్థించుకోవద్దు. ఈ నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అయితే పూర్వ నిబంధనలో వాళ్ళ యొక్క రక్తము చిందించబడిన ఆ నీతిమంతుల రక్తము మాట్లాడుతుంది, మొరపెడుతుంది, ఏమని? శిక్షించమని. కానీ ఒకే ఒక్క రక్తము, ప్రోక్షింపబడిన, చిలువలో చిందించబడిన ఆ యేసు రక్తము, మరీ శ్రేష్టమైన ఆ యేసు రక్తము శిక్షించమని కోరుతుందా? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళని
క్షమించండి ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప మాట ఇది. శత్రువుని సైతము క్షమించే రక్తము ఆయనది. శత్రువుని సైతము క్షమించే దేవుడు ఆయన. అందుకే ఒక చెంప కొడితే మరొక చెంప చూపెట్టమన్నాడు యేసయ్య. అందుకే నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను గాయపరిచిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయమని చెప్పడమే కాకుండా సిలువలో తన శత్రువుల్ని ప్రేమించాడు. ఒక ఆయన నేర్చుకున్నాడండి, స్టెఫాన్ గారు నేర్చుకున్నారు. స్టెఫాన్ గారు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనములో ఆయనని రాళ్లతోని కొట్టి చంపుతుంటే యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటల్నే ఆయన నేర్చుకొని ఆయన రక్తము ఏమని చెప్పింది? క్షమించమని. వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించమని స్టెఫాన్ గారు నేర్చుకున్నాడు. క్రైస్తవులమైన నువ్వు నేను ఆ స్టెఫాన్ గారి వల్లే యేసుక్రీస్తులాగే మన రక్తము కూడా దేవునికి మొరపెట్టాలి. ఏమని? మనల్ని నిందించిన వారిని, అవమానించిన వారిని, గాయపరిచిన వారిని, మనల్ని హేళన చేసిన వారిని, మనల్ని గాయపరిచిన వాళ్ళని, మనల్ని తప్పుడుగా ప్రచారం చేసిన వాళ్ళని, మన క్యారెక్టర్ని నాశనం చేసిన వాళ్ళని, మన గురించి చెడుగా మాట్లాడిన వారిని క్షమించే గొప్ప క్షమాగుణము మనకు గలవాలి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది రాతి యుగము స్థాపించడానికి కాదు, ఇప్పుడున్న రాకెట్ యుగము స్థాపించడానికి కాదు, మళ్ళీ ఏ యుగాన్ని స్థాపించడానికి? క్షమాయుగాన్ని స్థాపించడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే కదిలింది కరుణార్థం, సాగింది క్షమాయుగం. కదిలింది కరుణారథం, సాగింది క్షమాయుగం. క్షమాయుగాన్ని స్థాపించడానికి వచ్చాడు నా యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. క్షమించమని కోరుతున్నాడు, క్షమించమని ఆయన రక్తం మొరపెడుతుంది, మాట్లాడుతుంది. అందుకే బాసిల్లేను సుశీల గారు పాడారు ఈ పాట. ఇందాకలా ప్రేమసాగర బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఇప్పుడు సుశీల పాడిన పాట ఏంది? బాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లేను సిలువలో పాపక్షమా. కాబట్టి యేసు రక్తం ఏమని మొరపెడుతుంది? క్షమించమని. మళ్ళీ ఆబేలు రక్తము, ఆబేలుది మొదలుకొని నీతిమంతుల రక్తము, జకరియా రక్తము, పూర్వ నిబంధనలో ఉన్న వాళ్ళ రక్తము, కంటికి కన్ను పంటికి పన్ను 7 శిక్షగా విధించే పూర్వ నిబంధన వాళ్ళ రక్తం ఏమని మొరపెట్టింది? శిక్షించమని మొరపెడుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది, యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది, యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది, యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఎలా క్షమించాలి ప్రభా? ఎలా క్షమించాలి? నేను క్షమించలేను. నా కళ్ళ ముందే నన్ను నా క్యారెక్టర్ని నాశనం చేసిన వాడు, నా గురించి చెడుగా మాట్లాడిన ఎలా క్షమించాలి ప్రభువా? నన్ను గాయపరిచిన వాడిని, నా కుటుంబాన్ని నాశనం చేసిన వాడిని ఎలా క్షమించాలి ప్రభువా? కళ్ళ ముందే వాడు తిరుగుతూ ఉంటే ఎలా క్షమించాలి ప్రభువా? మనకి ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ నాకు తెలవకుండా గాయం జరిగింది అనుకో, అది రోడ్డు మీద అనుకో, అక్కడితోనే మర్చిపోతాం, ఎందుకంటే వాడు వెళ్ళిపోతాడు. కానీ అదే ఇంట్లో వాళ్ళు మనల్ని గాయపరిస్తే, మన ఊర్లో మన ప్రక్కన ఇంటోళ్ళు మనల్ని గాయపరిస్తే పొద్దున్న లేస్తే వాళ్ళ ముఖం చూడాలి, క్షమిస్తామా? కానీ యేసయ్యని చూసి నేర్చుకోవాలి, స్టెఫాన్ని చూసి నేర్చుకోవాలి. క్షమించడం. మనము క్రైస్తవ బిడ్డల రక్తము ఏమని మొరపెట్టాలి? క్రీస్తు బిడ్డల రక్తం ఏమని మొరపెట్టాలి? క్షమించాలి, శత్రువుని క్షమించేయాలి. ఎవరైనా సరే, అది అత్త అవ్వచ్చు, కోడలవ్వచ్చు, మామ అవ్వచ్చు, ఎవరి ద్వారా నీవు గాయపడ్డావో, ఎవరి ద్వారా నీవు బాధపడ్డావో, ఎవరి ద్వారా నీ యొక్క జీవితం పాడైందో, నాశనమైందో క్షమించడం మనము నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు, మనం ట్రై చేయాలి.
కాబట్టి నేర్చుకుందాం. యేసయ్య రక్తం చూసి యేసయ్య రక్తం మాట్లాడుతుంది. ఓకే, ఒకటి యేసుక్రీస్తు మన రక్తాన్ని సృష్టించి మన దేహాల్లో పెట్టాడు. ఒకటి. రెండవది, రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తము జీవాన్ని ఇస్తుంది. కానీ యేసు రక్తం ఏమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుందని యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్యము జీవించిన, అంటే యేసు రక్తము నిత్య జీవం ఇస్తుంది. మళ్ళీ యేసు రక్తము క్షమించమని మన కోసం మొరపెడుతుంది. మూడవది. నాలుగోది, యేసు రక్తము పవిత్రమైంది. ఆ పవిత్ర రక్తము మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తం పవిత్రమైంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అనాది కాలము నుండి, పురాతన కాలము నుండి, జగత్తుకు పునాదులు వేయబడకముందే, యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు పరలోక దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గానా ప్రతిగానాలు చేశారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని దేవదూతలు స్తుతించారు అనాది కాలం నుండి. ఆయన పుట్టుకలో కూడా ఆయన పరిశుద్ధుడు. ఆ పవిత్ర శిశువునకు యేసు అని పేరు పెట్టుమని చెప్పాడు మరియ మాతతో. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడ, అంటే పుట్టుకలో కూడా పవిత్రత ఉంది. ఆ పవిత్ర శిశువు దెయ్యం పట్టిన వాడు ఏమంటున్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనములో, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి. అండర్లైన్, పవిత్రమూర్తివి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని దెయ్యం కూడా ఒప్పుకుంది. యేసుక్రీస్తు తన ఆలోచనలు కూడా పరిశుద్ధుడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, పరస్త్రీని కామేచ్ఛతో పరికించి చూసేవాడు మనస్సున వ్యభిచరించినట్టే అనే స్టేట్మెంట్ యేసుక్రీస్తు ఇవ్వగలిగాడంటే ఆయన మనసులో కూడా, ఆయన కన్నుల ద్వారా కూడా ఆయన పాపము చెయ్యలేదు. పేతురు రాసినటువంటి లేఖలు చూద్దామండి. ఆయన నోటి మాట ద్వారా కూడా చెడు చేయలేదండి, చెడుగా మాట్లాడలేదండి ఆయన. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనము. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 22వ వచనము, ఆయన ఎట్టి పాపము చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడు ఎట్టి అసత్యము, చెడు మాటలు, బూతు మాటలు, మురికి మాటలు ఆయన నోటి నుండి రాలేదు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా రాళ్లతోని? అమ్మా అని సంబోధించాడు. ఎంత క్యారెక్టర్ చూడండి ఆయన మాటల్లో, ఎంత స్వచ్ఛమైన మాటలు. మన మాటలు ఎలా ఉన్నాయి? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన మాటలు. ఓకే, యేసు ప్రభు మాటల్లో కూడా పరిశుద్ధుడు, ఆలోచనలు కూడా పరిశుద్ధుడు, చూపుల ద్వారా కూడా పరిశుద్ధత ఉంది, చూపుల్లో పరిశుద్ధత ఉంది, ఆయన హృదయంలో కూడా పరిశుద్ధత ఉంది. ఆయన దివ్య హృదయం, తిరు హృదయము, పవిత్రమైనటువంటి హృదయంలో కూడా పరిశుద్ధత ఉంది. మొత్తం టోటల్గా చూస్తే నా యేసయ్య మొత్తము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని ఛాలెంజ్ చేశాడు. ఎవరు నోరు మెదవలేకపోయారు. నీలో పాపం ఉంది, నేను చూశాను, నువ్వు పాపం చేస్తుంటని ఎవరు చెప్పలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు ఛాలెంజ్ విసిరినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడే కాదండి, నిర్దోషి, నిష్కల్మషుడు అని హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు. లోపట అలాగే ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటుంది. నటించడు ఆయన. లోపల ఒక మాట బయట ఒక మాట చెప్పడు. నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు. ఆన్ ద ఫేస్ చెప్పేస్తాడు యేసు ప్రభు. లోపల ఏది దాచుకోడు. పరిశుద్ధుడని ఇప్పటిదాకా చూసాం మనం. మళ్ళీ ఆయన నిర్దోషి, ఏ దోషము లేనివాడు. పిలాతుని భార్య, హేరోదు మహారాజు, మళ్ళీ అతను పట్టించినటువంటి యూదా ఇస్కారియోతు, వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు యేసు ప్రభు నీతిమంతుడు, నిర్దోషి అని వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిర్దోషి అయినా కానీ మన దోషములను తన మీద వేసుకున్నాడు. అందుకే నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీల కంటిన్యూ చేయండి. మరణించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి, కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటి దాననయ్యా, నాపై నా దోషము భరించిన నిర్దోషి యేసుక్రీస్తు. ఆయన క్రిమినల్ కాదు, క్రైమ్ చేయలేదు. దోషము ఏది, నేరాలు ఘోరాలు ఏమీ చేయలేదని పిలాతుడు ఒప్పుకున్నాడు, పిలాతుడు భార్య ఒప్పుకుంది, యూదా ఇస్కారియోతు ఒప్పుకున్నాడు, హేరోదు మహారాజు కూడా ఒప్పేసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడని హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. కాబట్టి టోటల్గా చూస్తే నా యేసయ్య అతి పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? గొప్ప పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడా. స్తుతి నైవేద్యము నీకే చెల్లించి కీర్తింతును, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్య అతి పరిశుద్ధుడా. స్తుతి నైవేద్యము మీకే చెల్లించి కీర్తింతు. అతి పరిశుద్ధుడు. ఆయన మాటల్లో, ఆయన చేతుల్లో, ఆయన చూపుల్లో, ఆయన క్యారెక్టర్లో, ఆయన హృదయంలో, ఆయన తలంపుల్లో, ప్రతి ఒక్క దాంట్లో మనమేమంటాము? ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపం చేతను బహుపాపములు చేసిన అంటాం. కానీ ఆయనలో అంత పరిశుద్ధతనే ఉంది. ఆయన అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పవిత్రుడు. కాబట్టి తద్రక్తం పరమాత్మేన, పరమాత్ముడిదైన పరిశుద్ధ రక్తం చిందించబడితేనే కోడెల యొక్కయు, ఎద్దుల యొక్కయు, మళ్ళీ దున్నపోతుల యొక్కయు రక్తము, మానవుల యొక్క రక్తము పాపములు తీసివేయలేదు. మనుజులలో ఎవ్వరూ బలికి పనికిరారని పరమాత్ముడే దిగి ఈలలో బలి అవ్వాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసుక్రీస్తులో నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియా. పరమాత్ముడి రక్తమై ఉండాలి మన పాపాలు కడిగేది. ఎందుకు? పరమాత్ముని రక్తము పరిశుద్ధమైంది. ఎందుకు ఆయన రక్తం పరిశుద్ధమైంది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలని కడిగేసి మనల్ని పరిశుద్ధిని చేశాడని చదవండి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనం. 10 హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనం. మనందరము ఆయన ఒకే ఒక బలి చేత, రక్త సింధూరము చేత మనందరము శాశ్వతముగా పవిత్రులము చేయబడ్డాము. చూశారా? పవిత్ర రక్తము, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? మనల్ని కడిగి పవిత్రుల్ని చేస్తుంది. ఆయన రక్తము నిత్య జీవమిస్తుంది. ఆయన రక్తము మన రక్తంలో కలిసిపోయేలా, మన దివ్య సప్రసాదం తీసుకుంటే మన రక్తంలో కలిసిపోతుంది. రెండవది. మూడవది, ఆయన రక్తం మాట్లాడుతుంది, క్షమించమని మాట్లాడుతుంది, క్షమించమని మొరపెడుతుంది. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధుల్ని చేస్తుంది. ఇంకా ఐదవది ఏంటంటే ఆయన యొక్క రక్తము మన ప్రతి ఘోర పాపాన్ని కడిగేస్తుంది. అది ఎలాంటి ఘోర పాపమైనా సరే, మరణకరమైన పాపమైనా సరే, మరణకరణము కానీ అంటే స్వల్ప పాపమైనా సరే, ఘోర పాపమైనా సరే. స్వల్ప పాపం అంటారు, ఇంకేమంటారు? చావైన పాపం అంటారు. ఏ పాపమైనా సరే అతి ఘోర పాపాన్ని కూడా ఆయన రక్తము కడిగివేస్తుందని యోహాన్ రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనము, దేవుని కుమారుడి యొక్క రక్తము మనల్ని ప్రతి ఘోర పాపము నుండి, అది చిన్న పాపమైనా సరే, పెద్ద పాపమైనా సరే, ప్రతి ఘోర పాపమైనా సరే, ప్రభా నేను ఘోర పాపిని అంటారు కొంతమంది, ఘోర పాపమైనా సరే యేసు రక్తము కడిగేస్తుంది. ప్రతి ఘోర పాపము కడుగును నా యేసయ్యా రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ప్రతి ఘోర పాపాన్ని కూడా యేసు రక్తం మనల్ని కడిగేస్తుంది. ఇక చివరిగా ఆయన రక్తము మనల్ని వెలగా ఇచ్చి, మనము సాతానికి బానిసలం అయిపోయాం, పాపానికి బానిసలం అయిపోయాం. వ్యసనాలు చూడండి, డ్రగ్స్, డ్రింక్స్, స్మోకింగు, మళ్ళీ వ్యభిచారము, వీటన్నిటికీ మనము బానిసలం అయిపోయాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బానిసత్వం ఉంటుంది కదా.
బానిసత్వపు సంఖ్యలలో, సైతాను సంఖ్యలలో, ఈ వ్యసనాల సంఖ్యలలో ఒక్కొక్కరికి ఒక రోగం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. మన ఎవరెవరికి ఏ బలహీనత ఉందో మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మనం బందీలం అవుతున్నాం. సంఖ్యలు కొంతమంది స్మోకింగ్ చేస్తూ చైన్ పడుతుంది కదా, నెట్లోకి వెళ్తూ చెడు దృశ్యాలు చూస్తుంటే నెట్లో వలలో పడుతున్నావు, సైతాన్ వలలో నెట్లో పడిపోతున్నావు. కాబట్టి ఇలాంటి వలల్లో పడుతున్నాము, సైతాన్ యొక్క సంఖ్యలలో బంధించబడుతున్నాము. పాపం యొక్క సంఖ్యల్లో బంధించబడిన మనల్ని విడుదల చేసి, ఈ బిడ్డ బానిసగా ఉన్నాడు కదా, నా రక్తాన్ని వెలగా ఇచ్చి, అమూల్యమైన రక్తం ఇది, శ్రేష్టమైన రక్తము, చాలా ఖరీదైన రక్తము, ఈ రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. క్రయధనముగా తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఎవరి రక్తమైనా ఇస్తారా? లేదు. మనం కొనగలుగుతామా? కొనబడతామా? ఏది పాపము నుండి, నేను అనేది పాపము నుండి, మృత్యువు నుండి, సాతాను నుండి, సంఖ్యల నుండి, బానిసత్వం నుండి మనము యేసు రక్తంలోనే కొనబడతాము క్రయధనముగా. నీ రక్తమిచ్చి, నీ ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే, ప్రతి జనములో నీ ప్రజలను నీ యాజక రాజ్యము చేశావే. రక్షణ, జ్ఞానము, స్తోత్రము, మహిమ, ఐశ్వర్యము నీదే. అర్హుడా, యోగ్యుడా, కృతజ్ఞతకు పాత్రుడా అని దర్శన గ్రంథము 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రెపిల్లకి స్తోత్ర గీతములు పాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదండి యేసు ప్రభు యొక్క రక్తం గొప్పతనం తెలిసింది కదా. ఇంకెన్నో బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, ఇది సమయం కాదు. కానీ యేసు రక్తం ఇంత గొప్పగా ఉంది. అదే యేసు రక్తం గురించి, యేసు నలగగొట్టబడిన శరీరం గురించి మనం ధ్యానించాము. ఆ శరీర రక్తాలు మనకి దివ్య సప్రసాద రూపంలో ఇవ్వబడుతున్నాయి. ఎంత పశ్చాత్తాపపడి, ఎంత ఆత్మ పరిశీలన చేసుకొని, ఎంత దుఃఖపడి, ఎంత ప్రిపేర్ అయ్యి, మనం ఎంతగా శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మనము ఆయత్తపడి స్వీకరించాలి కదా. మంచి పాపసంహిత్రం చేసి, ఈరోజు ఎవరైతే పాపసంహిత్రం చేశారో, ఒక 46 మంది పొద్దున సాయంత్రం కలిపి 46 మంది పాపసంహిత్రం చేశారు. ఒక్క పాపాత్ముడు తిరిగి వచ్చి పాపాలు ఒప్పుకుంటే పరలోకంలో సంతోషం, పరలోక తండ్రి దేవదూతలు సంతోషిస్తారు. కాబట్టి వాళ్ళని బట్టి దేవాది దేవుడు పండుగ చేసుకుంటున్నాడు. ఆ 46 మందిని నేను అభినందిస్తున్నాను. వాళ్ళు కొట్టండి. 46 మంది ఎవరు? ఇది పాపసంహిత్రం చేశారు, వాళ్ళు అర్హులు దివ్య సప్రసాదం తీసుకోవడానికి, యేసు శరీర రక్తాలు తీసుకోవడానికి. అంత గొప్పదండి యేసు శరీర రక్తాలు. కాబట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. ఇదిగో దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నాకు శరీరమును కల్పించితివి, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాము. పాత బలులన్నీ తొలగించి వాటి స్థానమున నా బలిని, శరీర బలిని, మనుష్య కుమారుని బలిని, దైవ కుమారుడు కాదు, మనిషి అవతారంలో వచ్చిన ఈ బలిని స్వీకరించినందుకు నీకు స్తోత్రములు. మరియ తల్లి కూడా ఆ శరీరానికి 9 నెలలు గర్భంలో మోసి పాలిచ్చి ఆ శరీరాన్ని పెంచి తన రక్తాన్ని పాలుగా ఇచ్చి పెంచినటువంటి మరియ తల్లి కూడా సంపూర్ణ సమర్పణ సిలువలో సజీవ యాగంగా మరియ తల్లి అర్పించింది. మరియ తల్లి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. సంరక్షకుడైన జోజప్ప గారికి కూడా చప్పట్లు కొడదాము. ఆ శరీరాన్ని సంరక్షించినటువంటి జోజప్ప గారికి కూడా చప్పట్లు. కాబట్టి మనం పోగొట్టుకోవద్దండి, ఆ రక్షణను పోగొట్టుకోవద్దు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ప్రభువా, మీ కుమారుని యొక్క శరీర రక్తాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన ఈ మేలును బట్టి దివ్య సప్రసాదం ద్వారా మా హృదయంలోకి వేం చేసి వస్తున్న దేవా, పాప సంగీతం ద్వారా మా పాపాలను క్షమిస్తున్న దేవా, యేసు రక్తంలో మనకు కడుగుతున్న దేవా, క్రయధనంగా మమ్మల్ని వెలనిచ్చి కొన్న దేవా, మీకు స్తోత్రములు. ఇక నుంచి ప్రభువా, ఇది మొదలుకొని పరిశుద్ధ జీవితం జీవించడానికి మా శక్తి సరిపోనప్పుడు ప్రభువా, పరిశుద్ధ ఆత్మతో ఆదుకొని మమ్మల్ని నడిపించమని మీ కుమారుడును మా రక్షకుడైన నజరేయుడు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇప్పుడు 2 టాపిక్లు అయిపోయినాయండి. ఇంకా 6 నిమిషాలు ఉంది. 6 నిమిషాలలో ఫాదర్ గారు కొన్ని విషయాలు చెప్పమన్నారు. కొన్ని అంటే విగ్రహారాధన గురించి. విగ్రహారాధన అంటే మీరు ఏమనుకుంటున్నారు? బాగా చెప్తున్నారండి మీరు. విగ్రహాలంటే కేవలము బొమ్మలేనా? ప్రకృతేనా? బొమ్మలేనా విగ్రహారాధన అంటే? కొందరికి అధికారం విగ్రహం అవుతుంది, పదవీ వ్యామోహం, లేకపోతే పదవీ ఆకాంక్ష, అధికారం విగ్రహం అవుతుంది కొంతమందికి ఏమో ధనాపేక్ష విగ్రహం, అది ఒక డబ్బు ఒక విగ్రహంగా మారిపోతుంది. ఇంకా తర్వాత కొంతమందికి ఏమి విగ్రహాలు అవుతాయి?
కొంతమందికి అమ్మాయిలు విగ్రహాలు అయిపోతారు, కొంతమందికి అబ్బాయిలు విగ్రహాలు అయిపోతారు, కొంతమందికి సెల్ ఫోన్లు విగ్రహాలు అయిపోతాయి, కొంతమంది టీవీ సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ విగ్రహాలు అయిపోతాయి. కొంతమందికి దేవుని నమ్మకుండా దేవుని ప్లేస్లో వేరేది నమ్మకాలు, అంటే మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఆ మూఢనమ్మకాలన్నీ విగ్రహాలే. ఇంకేమి విగ్రహాలు ఉన్నాయి? అంధవిశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు కూడా విగ్రహాలే. ఇంకా బొమ్మలు చేసేసి దేవునికి నిజమైన ఆరాధన చేయకుండా ఊకే బొమ్మల చుట్టే తిరుగుతూ ఉంటే, చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకుంటారు. మన విశ్వశ్రీ సభ మనల్ని ఎందుకు ఈ స్వరూపాలని చేసిందంటే, ఒకటి స్వరూపాలు అంటాం, మన విగ్రహాలు అనము. సరే, స్వరూపాలు బ్లెజ్ చేయబడ్డాయి. జోయప్ప గారు ఇలా ఉంటారు, మరియమ్మ గారు ఇలా ఉంటారు. యేసుక్రీస్తు సిలువను చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆ 14 స్థలాలు చూడగానే మనకేం గుర్తు రావాలి? యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు గుర్తు రావడానికి. ఎందుకంటే ఇవాళ రేపు గుర్తు రావడం అంటే చాలా కష్టం. బిజీ వరల్డ్లో ఉన్నారు అందరూ. గుర్తు చేసుకో, ఒక గంట కొడితేనే గుర్తు వస్తారు. గంట కొడితేనే అక్కడ లెక్కించలేని స్తోత్రం, ఆ మ్యూజిక్ వస్తేనే మనకు దేవుడు గుర్తుకొస్తాడు. మళ్ళీ త్రికాల జపం చెప్తేనే మనకు దేవుడు గుర్తుకొస్తాడు. గంట కొడితేనే గుర్తుకొస్తాడు. ఎక్కడైనా సిల్వ గుర్తు కనపడితేనే దేవుడు గుర్తుకొస్తాడు. బిజీ వరల్డ్లో ఉన్నాం ప్రపంచంలో. కాబట్టి దేవుడు గుర్తుకు రావాలంటే ఈ గుర్తులు కొన్ని ఉన్నాయి, సిల్వ గుర్తులు కానీ ఏ గుర్తులు కానీ. ఆ గుర్తులు కేవలం అవి జ్ఞాపకాలు మాత్రమే, గుర్తులు మాత్రమే. ఇంకా వాటికి ఇక అక్కడ పూజ జరుగుతున్నా కానీ పోయి అంతోని వారికి దండలు వేయడము, అంతోని వారికి చీర కట్టడము, మరియమాతకి చీర కట్టడము, పూజ జరుగుతుంటే పూజ గొప్పదా లేకపోతే ఏది గొప్పది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము పునీతుల్ని గౌరవిస్తున్నాం. చెప్పండి అందరు, పునీతుల్ని మనం ఏం చేస్తున్నాము? మరియమాతని గొప్పగా గౌరవిస్తున్నాం అని చెప్పండి. పునీతులందరినీ మనం గౌరవిస్తున్నాము, మరియమాతని గొప్పగా గౌరవిస్తున్నాం. పునీతుల్ని గౌరవిస్తున్నాను అనే దానికి పదం ఏమని వాడారంటే దూలియా గౌరవించడం. మరియమాతని గొప్పగా గౌరవిస్తున్నాం ఎందుకంటే దేవమాత మరియతల్లి యొక్క గొప్పతనం ఉంది కాబట్టి మరియమాతని గొప్పగా ఎందుకు మనం అది గౌరవిస్తున్నాం? గొప్పగా గౌరవిస్తున్నాం. చెప్పండి, మరియమాతను గొప్పగా గౌరవిస్తున్నాం. దీన్ని హైపర్ దూలియా అంటారు. పునీతులనేమో గౌరవిస్తున్నాము దూలియా, మరియమాతను గొప్పగా గౌరవిస్తున్నాము హైపర్ దూలియా. ఇంకా దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు, శక్తి, జ్ఞానము, స్తోత్రము, పూజ, ఆరాధన, స్తోత్రము ఇవన్నీ దేవునికే చెల్లునుగాక. గట్టిగా చెప్పండి, కొట్టండి. దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు, శక్తి, జ్ఞానము ఇవే చెల్లునుగాక. ఇప్పుడు చివరిగా నేను ఇంకా 3 నిమిషాలు ఉందండి, నేను లెవెల్స్ చెప్తాను, ఓకేనా? మీరేమనుకోకండి. ఈ లెవెల్స్ ఇది చూడండి, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెల్, ఓకేనా? ఈ లెవెల్లో సూపర్స్టిషియస్ బిలీవ్స్ అంటే మూఢనమ్మకాలు కొన్ని చెప్పండి. సతీ సహగమనము, ఇంకా బాల్య వివాహాలు, వితంతువు అడ్డము వస్తే ప్రయాణాన్ని మానుకోవడము, శవం అడ్డం వచ్చినా బల్లి అరిచినా కానీ ప్రయాణాలు మానుకోవడము, ఇంకా మూఢనమ్మకాలు చెప్పండి కొన్ని. పిల్లి అడ్డం వచ్చినా కానీ మూఢనమ్మకాలు. ఇలాంటి మూఢనమ్మకాలు కలిగి ఉంటే మనం ఇగో కింద ఉన్నామన్నమాట. ఈ నమ్మకాలు వద్దు మనకి, సరేనా? మూఢనమ్మకాలు ఇంకా చాలా ఉన్నాయి. మంత్రాలు, తంత్రాలు, చిల్లంగి, బాణమతి, చేతబడి, ఇవన్నీ, తాయెత్తులు, బిల్లలు, ఇవన్నీ అర్థమవుతుందా? ఇక్కడున్నాం అంటే కిందున్నాం అన్నమాట మనం. కానీ ఇంకొంచెం దానికంటే పైది, ఇది మూఢనమ్మకాలు, ఇది గుడ్డి నమ్మకాలు అంటే అంధవిశ్వాసం, బ్లైండ్ ఫేత్ అంటారు. అంధవిశ్వాసాలు, గుడ్డిగా నమ్మేయడం, ఏది పడుతుంది ఎవడు పడితే ఆడు అబద్ధ బోధలు చేస్తుంటే నమ్మేయడం. యూట్యూబ్లో కూడా బోల్డ్ అనే అబద్ధ బోధలు ఉన్నాయి. ఇప్పుడు గుడ్డిగా నమ్మేయద్దు, రీజనింగ్ అవుట్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు యేసు ప్రభుని గురించి, బైబిల్ గురించి రాంగ్గా చెప్తున్నారు. మనము గుడ్డిగా ఏది నమ్మొద్దు. ఒకటి మూఢనమ్మకాలు నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. ఇంకా మూడవది ఏంటంటే భక్తి ప్రదర్శన. భక్తిని దండలు వేయడము, క్యాండిల్ ముట్టియడము, అగరబత్తులు ముట్టియడము, చీరలు కట్టేయడము, కొబ్బరికాయలు కొట్టేయడము, బూడిద గుమ్మడికాయలు కట్టేయడము, ఇవన్నీ ఏంది? భక్తి ప్రదర్శన. నాకు ఇంత భక్తి ఉంది, నాకు ఇంత ప్రేమ ఉంది దేవుని మీద అని ప్రదర్శించుకుంటున్నారు అంతే. ఇది ప్రదర్శన, భక్తి ప్రదర్శన. ఇంకా తర్వాత చేతులెత్తి పాడడము, దేవుణ్ణి అంటే సాష్టాంగపడి దేవుని ఆరాధించడము, మోకరించి ప్రార్థించడము, సాష్టాంగపడి ఆరాధించడము, చేతులు చప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థించడము, మళ్ళీ నాలుక ద్వారా దేవుని స్తుతించడము, ఇది ఇక్కడ ఉందన్నమాట.
ఇంకా అన్నిటికంటే గొప్పది ఏందో తెలుసా? ఆత్మయందును సత్యమందును ఇది కావాలి. ఈ లెవెల్కి రావాలి. ఇక్కడ ఉండొద్దు, ఇక నీచంగా కింద ఉండిపోవద్దు మనం. ఇంకా బూడిద గుమ్మడికాయలు ఏమైనా ఉంటే తీసిపడేయండి, బిల్లలు తాయెత్తులు ఏమైనా ఉంటే తీసిపడేయండి. ఇది అసలైన ఆరాధన. ఇంకా చివరిగా ఒక వాక్యం చూసుకుందాం, నా టైం అయిపోయింది, 1 నిమిషం ఉంది. చివరిగా వాక్యం చూసుకోండి. వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇంకా మీకు తెలిసిపోయింది ఏ లెవెల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ లెవెల్లో ఉన్నారో. ఇప్పుడు ఏ ఆరాధన దేవునికి ఇష్టమో చూద్దాం. ఇప్పుడు చివరిగా ఇక ఉండే కొద్ది మనము ధ్యానించే కొద్ది, బైబిల్ ధ్యానించే కొద్ది, బైబిల్లో పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చేటప్పుడు మనము ఆవిలాపురి తెరేసమ్మలాగా మెడిటేషన్ చేసి మనం గొప్పగా ఆరాధించాలి దేవుని. ఎలాగా? వాక్యం చదవండి చివరిగా. నిజమైన ఆరాధికులు ఏం చేయాలి? ఆత్మయందును. ఇంకా నువ్వు దండల ద్వారా ఆరాధించడము, చేతులు చప్పట్లు కొట్టుకుంటూ కాదు, కానీ మళ్ళీ క్యాండిల్స్ ముట్టడం ద్వారా, అది భక్తి ప్రదర్శన అంతే. కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ భక్తి ప్రదర్శన. అది కొద్దిగా తక్కువ లెవెల్లో ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుంది. ఇక్కడనే ఉండొద్దు, ఇక కొద్ది ఎదగాలి. ఎదిగి చిన్నగా ఉన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకున్నాము, చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగాం. పౌలు గారు చెప్పేది అదే. చిన్నప్పుడు బొమ్మలు, పెద్దగైన తర్వాత కూడా బొమ్మలేనా? పెద్దగైనా కూడా బొమ్మలేనా? టెడ్డీస్తోని బొమ్మలతోని చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నాం. పెద్దగా ఉన్నప్పుడు కూడా బొమ్మలు అయితే ఎలా? గాడిదెత్తి పెరిగా నీకెందుకు బొమ్మలు అంటారు కదా. ఇంక ఇప్పుడు స్వరూపాలు మనకు అవసరం లేదు కాబట్టి జ్ఞాపకాలుగా ఉండాలి. నేను కాదనట్లేదండి, మళ్ళీ నన్ను తప్పుగా అనుకునేరు. స్వరూపాలు ఉండాలండి జ్ఞాపకం కోసం. అవి జ్ఞాపకాలు, సిలువ జ్ఞాపకాలు. సిలువను చూస్తే మనకు తెలుస్తాయి. బయట ఉన్న 14 స్థలాల జ్ఞాపాలు ఉండాలి, అవి జ్ఞాపకాలు అంతవరకే. ఇంకా పోయి దాని చుట్టూ తిరగడం, ముద్దెట్టేసుకోవడము, దండలేసేసుకోవడం ఇవి వద్దుగా. కొందరైతే పూజ జరుగుతుంటే అక్కడ మెట్టుగూళ్ళలో అంతోని వారి దగ్గర అక్కడ పూజ జరుగుతుంటే పూజా బలి గొప్పది, అబ్రహాము బలి కన్నా, మెల్కిసెదెకుని అర్పణ కన్నా కల్వరి బలి మిన్నా అని చెప్తూనే ఉంటాం, పాడుతూనే ఉంటాము. ఇక్కడ దండలేస్తున్నాం. పూజ జరిగేటప్పుడు కాదు, తర్వాత. నేను కాదనట్లేదండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోరు. లెవెల్ చూసుకోవాలి. చూడండి, దేవుడు ఇష్టపడే ఆరాధన ఏంది? ఆరాధన. వాక్యం చదవండి చివరిగా. దేవుడు ఇష్టపడే ఆరాధన. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును ఆరాధించేదం. మనము ఆరాధించేదం, ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. అర్థమైంది కదా? దేవుడు ఇష్టపడేది ఎలాంటి ఆరాధికుల్ని? 23వ వచనం పైకి వెళ్ళండి. 23వ వచనం అక్కడనే వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది జాడీలో. నిజముగా తండ్రి ఆశించేది ఎలాంటి ఆరాధికుల్ని? ఆత్మయందును సత్యమందును ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? తండ్రి ఇష్టపడేది. ప్రభువా నీకు ఎలాంటి ఆరాధన ఇష్టం ప్రభువా? ఆత్మయందును సత్యమందును అంటే హృదయపూర్వకంగా. మరియ తల్లి ఏ ఆరాధన చేసింది? నా హృదయం నిన్నే, నా కొబ్బరికాయలు నిన్నే స్తుతించుతున్నాను అన్నదా? నా అగరబత్తీలు, నా క్యాండిల్స్ నిన్నే స్తుతించినాయి అన్నదా? అది భక్తి ప్రదర్శన అంతే, భక్తి ప్రదర్శన అంతే. నా హృదయం నిన్నే స్తుతి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. అది ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. 103వ కీర్తన 1వ వచనంలో, నా ఆత్మమా ప్రభును స్తుతించుము, నాలోని అంతరంగ సమస్తమా. అంతరంగ సమస్తమా, హృదయపూర్వక, పెదవులతో కాదు, కేవలం పెదవులతో కాదు దేవుని ఆరాధించాల్సి. దేవునికి కావాల్సింది హృదయపూర్వకంగా. హార్ట్ ఫెల్డ్ గ్రాటిట్యూడ్ అంటారు. హార్ట్ ఫెల్డ్ గ్రాటిట్యూడ్, హృదయాంతరంగముల నుండి దేవుని ఆరాధించాలి. పశ్చాత్తాప పడితే కూడా హృదయాంతరంగముల నుండి మొరపెట్టుచున్నాను, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని అంటారు. హార్టీ వెల్కమ్ అంటే ఏంది? హార్టీ వెల్కమ్ అంటే ఏంది? హృదయపూర్వక స్వాగతం కదా. ఎవరైనా అదే కోరుతారు, కేవలం పెదవులతో కాదు. ఇప్పుడు అర్థమైందా? నిజమైన ఆరాధన ఈ లెవెల్లో ఉండొద్దండి. ఎవరన్నా ఉన్నారా? గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ 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 నేను కొద్దిగా ఇక్కడ ఉన్నాను, కొద్దిగా ఇక్కడికి వచ్చేది ఉంది. నేను ఇక్కడికి వచ్చేస్తాను, నేనైతే వచ్చేస్తాను. మీరు ఎక్కడున్నారో మీరు చూసుకోండి, సరేనా? నిజమైన ఆరాధన ఇక అంటే మనం ఎదిగే కొద్దీ పాలతో కాకుండా, చిన్నప్పుడు పాలు తాగాము, ఇప్పుడు కొద్దిగా పెరగాలి. పౌలు గారు అనేదే ఆధ్యాత్మిక పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ.
మన విశ్వాసంలో మనం బలపడాలి, ఎదగాలి. ఆయన ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధన. రెండు, మనల్ని సృజించిన దేవుని ముందు మోకరించుదము, శిరమును వంచి ఆయనను ఆరాధించుదము. కీర్తన 95, 6వ వచనము. శిరమును తోడం మీ మహా అద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రసరింపం గుప్తము నిందు పాత పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగం దైవ రహస్యం. శిరమును బంచుడి వినయము తోడా పరమపితామం పాలక జయము జయము రక్షక జేసువునకు పరమ పవిత్రం రీతో సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతో ప్రార్థించుదము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ శిలువ పాటుల జ్ఞాపక చిహ్నము, ప్రేమ చిహ్నము మాకు చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలించు యేసుక్రీస్తువా మాకు అనుగ్రహించండి. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం దివ్యబలి పూజ మొదలుకొని ఈరోజు సాయంకాలము మరలా 4:30 గంటల నుంచి మన విచారణలో దేవాలయములో ఉండి మనందరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఎంతో ఓపికతోని ఈ ఎండ ఉన్నప్పటికీ కూడా మన ప్రియ గురువు ఫాదర్ గోవిందు ఆరోగ్యస్వామి గారు చక్కని సందేశములను అందజేసి ఉన్నారు. ఈ రోజున వారికి మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.
ఫాదర్ గారు సాధారణంగా జీవించాలన్నదే ఆయన ఆశ. దేవుడి యొక్క కృపావరముల ద్వారా వాక్కు పరిచర్య చేయడములో ఫాదర్ గారి మంచి పట్టు ఉంది. దేవుని వాక్యాన్ని అందరికీ అవగాహన కల్పించాలి అన్నదే ఫాదర్ గారి తపన. ఈ రోజులలో ఎంతో అబద్ధ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. యూట్యూబులలో మనని పక్కత్రోవ పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు మనం విన్నటువంటి 2 అంశాలలో అన్ని సమస్యలు తీరినట్లే. దేవుని పరిశుద్ధ రక్తము ఏ విధంగా మనలను పరిశుద్ధపరచగలదని, ఆయన యొక్క దేహము ఏ విధంగా నలిపివేయబడ్డది అని మనకు చక్కగా తెలియపరిచారు. ఫాదర్ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఫాదర్ ముందుకు రండి. గుడి పెద్ద మనుషులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఫాదర్ గారిని శాలువతోని సత్కరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గుడి పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళంతా కూడా రండి ముందుకి. ఆడవాళ్ళు ఎక్కడున్నారమ్మా? రండి మా. గుడి పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు రండి. అటు ముగ్గురు ఇటు ముగ్గురు పట్టుకోండి. పాలతామసయ్య ఎక్కడున్నారు? నేను ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పాను కదా. గుడి పెద్ద మనుషులు ఇంకెవరున్నారు? కూర్చొని అక్కడ రా. ఫాదర్ గారికి మన విచారణ తరపు నుంచి ఒక చిన్న కానుకను ఇవ్వడం జరుగుతూ ఉంది. గుడి పెద్ద మనుషుల చేతుల మీదుగా. తీసుకోండి ప్లీజ్ ఫాదర్ ప్లీజ్. ఇప్పుడు మనమంతా కూడా ఓపికతో ఉన్నట్టయితే ఒకరి తర్వాత ఒకరు తైలాభిషేకం ఉంటుంది. తైలాభిషేకం అయిన వాళ్ళంతా కూడా వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్ద మనుషులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తైలాభిషేకం ఉంది ఇప్పుడు. అది అయిపోయిన తర్వాత అయిపోయినట్టు అందరూ కూడా వెళ్ళి భోజనాలకు వెళ్ళిపోవచ్చు.